హే గాయ్స్! ఈరోజు మీరు చూస్తున్న ఈ మెట్రో స్టేషన్ పేరేంటో తెలుసా? ఖైరతాబాద్. ఎందుకు ఈ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర ఇంత జనం ఉన్నారో తెలుసా మీకు? ఒకవేళ మీకు తెలిస్తే గనక కామెంట్ చేసి చెప్పండి. ఎందుకు ఇంతమంది జనం ఉన్నారని? అండ్ వీళ్ళంతా కలిసి ఎక్కడికెళ్తున్నారో నేను కూడా చెప్తాను మీకు. అసల ఇంత జనం వస్తారని అసలు నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. జస్ట్ ఎళ్లి ఒక వీడియో క్లిప్ తీసి పెడదాం కదా అని చెప్పేసి నేను సరదాగా వచ్చాను. బట్ ఒక్కసారి వచ్చేటప్పటికి ఎంతమంది జనం ఉన్నారంటే, సో వీళ్ళందరూ ఎందుకొచ్చారంటే ఇది రీజన్, అసలైన రీజను. సో ఇది ఖైరతాబాద్‌లో ఉన్న ది టాలెస్ట్ 72 ఫీట్ ఐడల్ గణేషుని ఐడల్ ఇది. నిజంగా చూడండి ఎంత పెద్దదున్నదో. సో, దీన్ని చూడడానికి ఈళ్ళందరూ వచ్చారు. నిజంగా ఈ ఐడల్‌ని అంత దగ్గర నుంచి చూస్తుంటే అంత పెద్ద 72 ఫీట్ బొమ్మ నిజంగా చాలా బావుంది. సో, మీరు హైదరాబాద్‌లో ఉంటే గనక మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఎళ్లి విజిట్ చేయండి. నిజంగా చాలా బావుంది. నాకు తెలిసి ఇంకో 3-4 డేస్ ఉంటదేమో. తర్వాత నిమజ్జనం అయిపోద్ది. పక్కనే వెలుక ఉంటది గదా! సో, అది గూడా చూసారా ఎంత బావుందో. చేశారు. క్రౌడ్ చాలా ఎక్కువున్నదని చెప్పేసి పోలీసులు అస్సల ఉండనివ్వట్లేదు. వితిన్ సెకండ్స్‌లోనే వెయిట్ చేసి వెళ్ళిపోమంటున్నారు. జస్ట్ మీరేమన్నా పిక్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అంతే తప్ప ఎక్కువ సేపు ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి పంపేస్తున్నారు. ఉండే కొద్దీ జనం వస్తూనే ఉన్నారు. అసలు ఎక్కడ తగ్గట్లేదు. నిజంగా చాలామందున్నారు. చాలామంది పోలీసులు కూడా ఉన్నారు. అండ్ ఆ బొమ్మకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా దేవి బొమ్మలు పెట్టారు. అది కూడా చాలా అనిపించింది. సో, నిజంగా చాలా పెద్దదున్నది. బొమ్మ మాత్రం నిజంగా హైలైటు. దగ్గరుంటే గనక ఒకసారి వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి నిజంగానే. మంచి పిక్స్ తీసుకోండి. సో, అలాగే ఇంకా ఇది బయటికి వెళ్ళిపోయే దారనమాట. సో, ఇక్కడ మాత్రం ప్రసాదాలున్నాయి. ఈచ్ ప్రసాదం వచ్చి ₹50 అంట. సో, వాళ్ళు ప్యాకెట్స్‌లో పెట్టి ఇస్తున్నారు. అలాగే బాక్స్‌లో పెట్టి ఇస్తున్నారు. మీకు నచ్చితే తీసుకోవచ్చు. తీసుకొని కూడా తినొచ్చు. నేను తీసుకొని తిన్నాను కానీ బావుంది. బట్ మరీ ఎక్స్‌ట్రార్డినరీ అని చెప్పలేను. బట్ బావుంది. దేవుని ప్రసాదంలో టేస్ట్ అని చూడకూడదు నిజంగా. సో, అక్కడి నుంచి బయటికి రావాలి. బయటకొచ్చిన తర్వాత ఇక్కడ ఇయన్నీ చాలా పెట్టారు. సో, చిన్నప్పుడు నేను తీర్థంకి వెళ్ళేవాడిని మా పేరెంట్స్‌తో కలిసి. అయన్నీ నాకు గుర్తొస్తున్నాయి నిజంగా. ఈ డాగ్స్ చూడండి క్యూట్‌గా బాగున్నాయి. నిజంగా ఇంట్లో పెట్టుకోవడానికి అనుకుంటా. ఈ రామచిలక కూడాని. సో, నన్ను చూసింది మరి. నన్ను చూసి అది లాగేయడానికి చూస్తుంది. ఏం చేద్దామనో నన్ను మరి. తర్వాత ఇక్కడ ఈ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ ప్లాంట్స్ అది తీసి వాటర్‌లో ఏస్తే గనక అలా వస్తదంట మరి. ఒరిజినల్లో కాదో నాకు తెలీదు. సో, మొత్తానికి ఇక్కడ పిల్లలతో వచ్చినోళ్ళు కూడా అందరూ చాలా ఎంజాయ్ జేస్తున్నారు. అండ్ ఫైనల్‌గా ఇంకోటేంటంటే అన్నీ ఒక ఎత్తయితే నిమజ్జనం రోజు ఒక ఎత్తు. నిజంగా ఈ నిమజ్జనం రోజు మాత్రం చాలా హైలైట్ ఉంటదంట. సో, ఆ రోజు మాత్రం నేను మీకు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా నేను పెడతాను. సో, అప్పటి వరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. సో, ఇలాగైతే చిన్న చిన్న ఐడాల్స్‌ని, కొంచెం పెద్ద ఐడాల్స్‌ని తీసుకొని, సో, అవి దీని మీద పెట్టి మీరు పోజ్ చేసుకున్నాక ఫోటోలేమన్నా తీసుకోవాలనుకుంటే తీసుకొని, సో, వాటిని ఆ క్రేన్స్ ద్వారా తీసుకెళ్ళి వాటర్‌లో కలుపుతున్నారు. అదే కాకుండా నార్మల్‌గా పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకిచ్చేస్తుంటే గనక వాళ్ళు కూడా ఇలా 3 టైమ్స్ ఇలా నీటిలో ముంచేసి తర్వాత అలా నీటిలో వదిలేస్తున్నారు. సో, అవి అలా సింక్ అయిపోతున్నాయి వాటర్‌లోని. సో, అలా కూడా చేయొచ్చు. లేదా ఇలా కూడా చేసుకోవచ్చు. కొంచెం పెద్ద విగ్రహాలు మాత్రం దాని మీద పెట్టి సో, అలా వాటర్‌లో దించుతున్నారు. సో, ఇక్కడైతే మాత్రం 5 క్రేన్‌లున్నాయి. 5 క్రేన్‌ల ద్వారా ముంచుతారంట. ముంచడమే కాకుండా సో, పక్కన క్లీనింగ్ పర్పస్‌కి కూడా మొత్తం అన్నీ రెడీ చేస్తున్నారు. సో, నిమజ్జనం రోజు మాత్రం చాలా హైలైట్ ఉంటది. ఆ రోజు కోసం వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.